వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడ గ్రామంలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీక్ష నిర్వహిస్తున్నటువంటి బహదూర్గూడ రైతులను అర్ధరాత్రి వేళ అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో రైతులు నిర్వహిస్తున్నటువంటి దీక్ష స్థలంలో ఏర్పాటు చేసిన టెంట్ను పూర్తిగా తొలగించి ఫెన్సింగ్ వేశారు. బహదూర్గూడలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఏదైతే 650 గజాలకు సంబంధించి అక్కడ ఫెన్సింగ్ వేస్తున్నట్టు తెలిసింది. అలాగే రైతులకు పోలీసులకు మధ్య కూడా తీవ్రంగా అక్కడ అగ్వాదం చోటు చేసుకున్నట్టు తెలిసింది. అక్కడి తాజా అప్డేట్స్ని మా కరస్పాండెంట్ రంజిత్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రంజిత్, చెప్పండి, ప్రస్తుతానికి అక్కడ బహదూర్గూడలో సిచ్యువేషన్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది అక్కడ? సురేష్, అన్నం పెట్టే రైతన్నని కాపాడవలసినటువంటి ప్రభుత్వం అన్నం పెట్టే రైతన్న నడ్డివిచ్చే పరిస్థితులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ హైదరాబాద్ నగరంలోని శంషాబాద్లో ఉన్న పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే శంషాబాద్ మండలం నుండి బహదూర్గూడలో దాదాపు 650 ఎకరాలు బుల్లెట్ ప్రూఫ్ సంబంధించినటువంటి దాని డెవలప్మెంట్ గురించి, దాని అభివృద్ధి పనుల గురించి, బుల్లెట్ ప్రూఫ్ సంబంధించినటువంటి ట్రైన్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి వాటి కోసం కూడా 650 ఎకరాలు కూడా ప్రభుత్వం తీసుకోవాలని నిర్ణయించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించిన విషయంలో రైతులకు సంబంధించినటువంటి పచ్చని పొలాలు, దాంతో పాటుగా తోటలు, దాంతో పాటుగా గులాబీ తోటలు, ఇవన్నీ కూడా పండించుకునేటువంటి ఏదైతే ప్రజలందరూ కూడా ఇక్కడ నుంచి శంషాబాద్, బహదూర్గూడ నుంచి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సిటీకి వచ్చి అమ్ముకునేటువంటి పరిస్థితి. అలాంటి ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకు సంబంధించినటువంటి భూములను కూడా లాక్కోవడానికి రేవంత్ సర్కార్ కూడా కపట ప్రేమ చూపెడుతున్నటువంటి పరిస్థితి. కానీ ఈ రైతే రాజు అనేటువంటి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఎలాంటి పండించే పంటలకు కావచ్చు, దాంతో పాటుగా ఏదైతే భూముల్లో సాగు చేసుకునే భూములు కూడా సొంత అభివృద్ధి కోసం వీళ్ళకి సంబంధించినటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కూడా భూములని ఎక్కడికి అడ్డికి పావసే తీసుకోవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మోసం చేస్తుందని మరోసారి కూడా ప్రూఫ్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి 650 ఎకరాలకు అభివృద్ధి పనులకు కావచ్చు, దానికి బుల్లెట్ ప్రూఫ్ ట్రైన్కి సంబంధించినటువంటి పనులకు సైతం కూడా ఇస్తామని చెప్పేటువంటి రైతులు వాళ్ళకు సంబంధించినటువంటి ఎకరా భూమి ఏదైతే ఉందో దాంట్లో 1/2 ఎకరమైనా సరే ఇతర ప్రాంతంలో కేటాయించి మా భూములను తీసుకోమని కూడా రైతులు ఒక అంగీకారం చేస్తే, దాన్ని కాకుండా కేవలం 1 ఎకరం సుమారు ఇక్కడ దాదాపు కోట్ల రూపాయలు పలికేటువంటి భూమిని తీసుకొని 500 గజం స్థలం ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తే దాన్ని అంగీకరించకుండా ఎన్నో సంవత్సరాల తాతల తనుల కంచి ఏదైతే వాళ్ళందరూ ఇక్కడ కష్టపడి పనిచేసుకున్నటువంటి వ్యక్తులు ఇక్కడ వాళ్ళ భూములు మాకు కావాలని దాదాపు 6 రోజులు 7 రోజులుగా ఇక్కడ దీక్ష చేసి మా భూములు మాకు కావాలి, మాకు న్యాయం చేయాలి, నష్టపరిహారం చెల్లించాలి అని చెప్పేసి వాళ్ళు ఏదైతే నిరాహార దీక్ష చేసుకుంటా సామూహికంగా అందరు కలిసి రైతులందరూ దీక్ష చేస్తే మనం విజువల్లో చూసినట్లయితే ఆ దీక్షకు సంబంధించినటువంటి టెంట్లు కావచ్చు, దానికి సంబంధించినటువంటి కట్టెలు, టెంట్లు, కుర్చీలు అన్ని కూడా పీకేసి దాని తర్వాత పోలీసులు వాళ్ళ మీద రాత్రికి రాత్రే ఎలాంటి వాళ్ళకు చెప్పకుండా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా దీనికి సంబంధించినటువంటి ఫినిషింగ్ అనేది కూడా మనం విజువల్లో చూడవచ్చు. రాత్రికి రాత్రి కూడా మొత్తం ఫినిషింగ్ వేశారనంటే ఏ విధంగా ఇటు హైడ్రా అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, దాంతో పాటుగా పోలీసులు వీళ్ళందరూ కలిసేసి ఏకతాటిగా దీనికి సంబంధించినటువంటి ఫినిషింగ్ వేసి 600 ఎకరాలకు సంబంధించినటువంటి మొత్తం మనం విజువల్లో చూసుకున్నట్లయితే పచ్చగా ఉన్నటువంటి పొలాలు కావచ్చు, దాంతో పాటుగా మొత్తం ఇది ఇక్కడ చూసుకుంటే జస్ట్ ఆ వర్కింగ్ ఆ కొబ్బరి చెట్లు కావచ్చు, మామిడి చెట్లు కావచ్చు, దాంతో పాటుగా తోటలు ఇవన్నటువంటి భూముల్లో ఏకతాటిగా వాళ్లకు అంటే వాళ్ళు చెప్పిన డిమాండ్లని ఏది వినకుండా దాన్ని రెవెన్యూ అధికారులు కావచ్చు, దాంతో పాటుగా పోలీసులు వీళ్ళందరూ కలిసి ఈ హైడ్రా అధికారులతో దాదాపు రాత్రి సుమారు
1000-2000 మంది వర్కర్స్ను పెట్టుకొని దాదాపు 100 కొద్ది పోలీస్ ప్రహారాలతో ఇక్కడికి వస్తే మా భూములు మాకు కావాలని మా భూములు మాకు ఇచ్చే వరకు మేము ఒప్పుకోమని చెప్పేసి వాళ్ళు అక్కడ నిలదీయడంతో వాళ్ళపైన ఏకతాటిగా లాఠీ దెబ్బలకు కూడా భయపడకుండా వాళ్ళు మేము లాఠీ దెబ్బలకైనా వెనకాడం కానీ మా భూములు మాకు కావాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తే వాళ్ళపైన లాఠీ చార్జ్ చేసినటువంటి పోలీసులు వాళ్ళకు మా భూములు మాకు కావాలని చెప్పేసి వాళ్ళపై నిలబడితే వాళ్ళపైన లాఠీ చార్జ్ చేయడము, ప్రశ్నించిన వాళ్ళందరినీ కూడా జైలుకు పంపించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి నేపథ్యంలో దాదాపు అదే గ్రామంలోని సర్వే నెంబర్ 25లో 150 ఎకరాలు, దాంతో పాటుగా సర్వే నెంబర్ 62లో 500 ఎకరాలు, మొత్తానికి ఈ 2 సర్వే నెంబర్లకు కలిసినటువంటి 600 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి ఏదైతుందో ఇదంతా తీసుకోవడానికి కూడా స్థానికంగా ఉన్నటువంటి రాజేంద్రనగర్ ఆర్డీఓ హైడ్రా అధికారులకు దీనికి సంబంధించిన ఫినిషింగ్ వేయాలని కూడా లేఖ రాయడము, వాళ్ళందరూ హైదర్గూడ గ్రామానికి చేరుకొని ఎట్టి పరిస్థితుల్లో మా భూములు మాకు కావాలి మేము ఇవ్వమని అనడంతో భారీ ఎత్తున పోలీసులు అందరూ వచ్చి ఇక్కడ చుట్టూరా ఫెన్సింగ్ వేసి ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ఆ ప్రశ్నించిన వాళ్ళందరిపైన కూడా అరెస్టు చేసి రణరంగం చేసి ఇక్కడ దాదాపు ఉద్రిక్త ప్రాంతంలో పోలీసులందరూ అటువైపు రైతులు మేము మా భూమిలోకి రావద్దని చెప్పేసి వాళ్ళు గొడవ పెట్టడం, బాహాబాహిగా వచ్చేసి ఆ గొడవ తర్వాత కూడా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైలుకు పంపించేసి ఇక్కడ ఏ రైతులు లేకుండా రైతులందరినీ కూడా జైలుకు పంపించేసి వీళ్ళని ఉన్న భూములు ఏదైతే ఉందో మనం విజువల్లో చూడొచ్చు. మొత్తం పోలీస్ వాహనాలు కావచ్చు, పోలీసులు ఎక్కడికక్కడికి చెక్ పాయింట్లు దాదాపు 10 కిలోమీటర్ల నుంచి ఈ లోపలికి ఎవరు రాకుండా వాళ్ళందరికీ ఎక్కడికక్కడికి చెక్ పాయింట్లు పెట్టేసి ఎక్కడికక్కడికి కూడా ఆంక్షలు చెప్పుకుంటూ లోపలికి ఎవరైనా రావాలి అని అంటే వాళ్ళు ఎవరిని రానియకుండా ఎక్కడికక్కడికి అడ్డుకున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అంటే దాదాపు తాతల తండ్రుల కాంచున్నటువంటి భూములని వాళ్ళ భూములకు వాళ్ళు వస్తే వాళ్ళకు చెప్పకుండా అరెస్టులు చేస్తారా అని కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, దాంతో పాటుగా పటోళ్ల కార్తిక్ రెడ్డి కూడా వీటిపైన ప్రశ్నించడం, ఖచ్చితంగా పేదల ప్రజలకు కావచ్చు, సాగు భూములు చేసుకుంటున్నటువంటి రైతులు కావచ్చు, వాళ్ళ పక్షాన మేము ఉంటాం, వాళ్లకు అభివృద్ధి చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు మేమందరము సిద్ధంగా ఉన్నాం. కానీ అభివృద్ధి చేసే సమయంలో వాళ్లకు సంబంధించినటువంటి నష్టపరిహారం వాళ్ళకు చెల్లించిన తర్వాత మీకు కావాల్సినటువంటి భూములను తీసుకునే ఆస్కారం ఉంటుంది. కానీ ఏ విధంగా మీరు భూములు తీసుకుంటారని కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు మాజీ మంత్రి సబితారెడ్డి కూడా ప్రశ్నిస్తే వాళ్ళందరినీ కూడా ఇంటి దగ్గర నుంచి బయటికి రాకుండా అరెస్టు చేయడం, అంటే ఇంటి దగ్గర వచ్చేసి అక్రమంగా అరెస్టు చేయడము, బయటకు వచ్చి ప్రశ్నించేటువంటి రైతులను తీసుకొని పోయి జైల్లో పెట్టడం, వాళ్ళు వేసుకొని దీక్ష చేసుకుంటూ దీక్ష అంటే అందరూ కలిపేసి రైతులందరూ పనిచేసుకోవాల్సినటువంటి రైతులు దీక్ష చేసుకొని మా భూములు మాకు కావాలి, మాకు సంబంధించినటువంటి డిమాండ్లలో అంటే దాదాపు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూములు తీసుకునేటువంటి అధికారులు వాళ్ళకు సంబంధించినటువంటి ప్రభుత్వం తీసుకుంటే వాళ్ళకు కేవలం 500 గజాలు ఇస్తే వీళ్ళ పిల్లలు కావచ్చు, వాళ్ళ యొక్క కుటుంబాలు కానీ ఏ విధంగా బ్రతకాలి? సాగు భూమి చేసుకున్నట్లయితే దాంట్లో వచ్చే పంట ద్వారా కుటుంబాలు బ్రతుకుతాయి. 500 గజాల భూమి ఇస్తే ఆ భూమిని అమ్ముకొని ఎన్ని రోజులు తింటామని వాళ్ళందరూ ప్రశ్నిస్తే వాళ్ళందరిపైన కూడా కేసులు పెట్టడము, జైలుకు పంపించడంతో పాటుగా దాదాపు 10 కిలోమీటర్ల వరకు ఎక్కడికక్కడ కూడా పోలీస్ ప్రహారాలతో కూడా ఇదంతా ఉన్న పరిస్థితి కనబడుతుంది. సురేష్. రైట్, థ్యాంక్ యూ రంజిత్.